रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति चायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शर परिलंघन रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति चायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शर परिलंघनने हरिभाजन हरि हरिभा అందరికీ జై శ్రీరామ్. మనం ఎంతో చక్కగా మన పహాడి హనుమాన్ దేవాలయంలో సహస్ర దీప అలంకరణ ఇవాళ జరుపుకోవడం జరిగింది. ఇది చాలా విశేషంగా మనం గత 10 సంవత్సరాలుగా ఈ ఆలయంలో జరుపుకోవడం జరుగుతుంది. మన హనుమాన్ చాలీసా టీం సభ్యులందరం కూడాను స్వామివారి యొక్క కృప కటాక్షం అనుగ్రహం అందరిపైన ఎల్లవెల్లలా ఉండాలని ఈ యొక్క కార్యక్రమం చేయాలంటే అంత తేలికైన విషయం కాదు. ఎందువల్లంటే మనకి చాలా కావాల్సి వస్తాయన్నమాట. అంటే ఏంటంటే ధనం ఉంటే అన్నీ అయిపో, ధనంతో పాటు చేయాల్సిన వస్తువులు చాలా ఉంటాయి. పూలు వలవడం కానివ్వండి, శ్రమ కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా సాయి శక్తులారా 6 సంవత్సరాల వయసు నుంచి 80 సంవత్సరాల దాకా కూడా పొద్దున్న నుంచి ఆలయంలో ఇక్కడ కష్టపడి అందరూ కూడా చేయడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరున అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇక్కడ అవ్వడానికి ముఖ్యంగా మన హనుమాన్ చాలీసా టీం చేయడంతో పాటు ఈసారి కొత్త మన యొక్క ఎండోన్మెంట్స్ కమిటీ కూడా పడడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా కమిటీ లేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. బట్ ఇక్కడ కొత్త కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ కమిటీ వచ్చింది. వాళ్ళు కూడా బాగా అభివృద్ధి చేశారు ఆలయం కూడా చూసినట్లయితే. సో వాళ్ళకు కూడా అనేక మంగళ శాస్త్రాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన హనుమాన్ చాలీసా టీం సభ్యులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నారీ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ కీర్తన మేడం గారు ఇక్కడికి విచ్చేసి ఆవిడ ఎంతో ఈ ఆలయం చూసి నేను కూడా చేస్తాను అని ఎంతూజియాజంతో ప్రతిరోజు కూడా డిఫరెంట్గా ఆవిడ జనాలకి ఎలా రాపట్టాలి అనేటువంటి దాంట్లో డిఫరెంట్ టీజర్స్కు ఆవిడ కూడా పంపించడం జరిగింది. అలాగే అందరూ కూడా ఎంతో ప్రయత్నించి ఇక్కడికి చేయడం జరిగింది. అదేవిధంగా మన ప్రైమ్ 9 ఛానల్ అధినేత వ్యవస్థాపకులు అనేటువంటి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ఎంతోమంది మన హనుమాన్ చాలీసా టీం సభ్యులు, దీన్ని ఎంతోమంది వద్దామని రాలేకపోయినటువంటి వారికి కూడా అందరికీ కూడా స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం కృపా కటాక్షం దక్కాలని మనం ఇది ఇంకా ముందు మన కార్యక్రమాలు ఇంకా చాలా రాబోతున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మందితోటి మనం సభ పెట్టేటువంటి కార్యక్రమం కూడా వచ్చింది. సో ఆంజనేయ స్వామి మనకి 2 సార్లు 24 గంటలు తిరుమల దేవస్థానంలో హనుమాన్ చాలీసా చేసే అవకాశం ఇచ్చారు. మనకి 3వసారి కూడా వచ్చింది ఈసారి. కాబట్టి 500 మందితోటి. కాబట్టి షార్ట్లీ మన అందరము కూడా ఇంకా ఆయన యొక్క ఆధ్యాత్మికంలో మనం ఇంకా ముందుకు వెళ్తూ కమింగ్ డేస్ ఆర్ వెరీ ఎక్సైటెడ్. సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు బూస్ట్ యువర్ సెల్ఫ్. మనం ఇంకా బాగా పార్టిసిపేట్ చేస్తూ ఇంకా అభివృద్ధి చెందాలని మరొక్కసారి కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనేక మంగళ శాస్త్రాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ పేరున నమస్కారం అండి. ఈ పహాడి హనుమాన్ టెంపుల్ ఇక్కడ ఉండడం అనేది, నేను ఇక్కడ మల్కాజ్గిరిలో ఉండేవాడిని, ఎంతవరకు నాకు తెలియదు. ఇప్పుడు రావడం నేను అదృష్టంగా భావిస్తాను. మెట్టుగూడ స్టేషన్ దగ్గరలో ఉంది. ఇక్కడ ఈ టెంపుల్కి వీళ్ళు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నాకు ముందు ధన్యవాదాలండి. మేము కూడా ఎప్పుడు ఏ కార్యక్రమం వచ్చినా పిలిస్తే మేము కంప్లీట్ వచ్చి దీన్ని సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ ప్రాపర్టీస్ గురించి కూడా ఇందాక చైర్మన్ గారితో సపోర్టింగ్ ఎమ్మెల్యే గారు ఆదం సంతోష్ గారితో మాట్లాడడం జరిగింది. మా సపోర్ట్ ఏది కావాల్సినా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే దీన్ని కబ్జా ఏదైనా చేస్తే మేము ముందుకు వచ్చి మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి, మీ అందరితో పాటు మేము ఉంటామని చెప్పేసి, ఆంజనేయ స్వామి కృప అందరికీ ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. అలాగే నారీ ఫౌండేషన్ చైర్మన్ మన డాక్టర్ కీర్తన గారు ప్రతి కార్యక్రమాన్ని మమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. ఆవిడ కూడా నేను ఇది మీ అందరి ముఖంగా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈ టెంపుల్ దర్శనం చేసుకోవడానికి ముఖ్యంగా మీరే కారణం. ఇటువంటి టెంపుల్ దర్శనం చేసుకోవడానికి మేము టైం ఉన్నప్పుడల్లా వస్తుంటాం. అప్పుడు చూసాం కాబట్టి మేము కూడా ప్రచారం చేసి మేము తీసుకున్నాం, కొన్ని వీడియోస్ తీసుకున్నాం. దీన్ని కూడా ప్రచారం చేసి ముందుకు తీసుకెళ్ళి
కార్యక్రమం మేము కూడా చేస్తాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వీచేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం. అసలు పహాడీ హనుమాన్ ఆ పేరులోనే చాలా వైబ్రేషన్ ఉంది. ఎప్పుడైతే నాకు ఫణి గారు మేడం ఇట్లా పహాడీ హనుమాన్ అన్న ఒక టెంపుల్ ఉంది, 400 సంవత్సరాల క్రితం టెంపుల్ మేడం, అది మన ఇక్కడే మెట్టుగూడ దగ్గరలోనే ఉంది అంటే, అవునా అండి మేము ఎప్పుడూ అక్కడే ఉంటాము కానీ ఎప్పుడు చూడలేదు అని అన్నాం. తీరా ఇక్కడికి వచ్చాక ఈ టెంపుల్ని 2 ఇయర్స్ నుంచి గత వాళ్ళు తీసుకొని డెవలప్మెంట్ చేయడం జరిగింది. దానికి ముందు కూడా ఈ టెంపుల్ ఉంది అన్న సంగతి ఎవరికి తెలియకుండా, టెంపుల్కి రానివ్వకుండా ఉంటే ఇక్కడున్న ల్యాండ్ అంతా దే కెన్ టేక్ అన్న ఉద్దేశంతో ఉన్న మెంటాలిటీలో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మొత్తం క్లీన్ చేసేటప్పుడు ప్రతి స్టోన్లో రామ అనే వర్డ్ కూడా దొరికిందంట వాళ్ళకి. ఆ స్టోన్స్ కూడా తీసి పెట్టారు. అంత వైబ్రేషన్ ఇక్కడ. హనుమాన్ యొక్క అనుగ్రహం లేనిది మనం ఈ టెంపుల్ కూడా విజిట్ అవ్వము. ఈ టెంపుల్ యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏమిటంటే, ఇక్కడికి వచ్చి మనం ఏదన్నా కోరిక కోరుకొని 108 ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా చిల్కూరు బాలాజీలో ఎలా వీసా దేవుడు అని పేరు వచ్చిందో, ఈయనకి కూడా అలాగే వీసా రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి మనం 108 ప్రదక్షిణాలు చేస్తే, ఇక్కడున్న గణేశాకి మనకి లడ్డూ ప్రీతి ఆయనకి. సో ఇక్కడ ఉన్న గణేశాకి మనం ఏదైనా కోరిక కోరుకొని 5 లడ్డూలు సమర్పిస్తే మీ కోరిక గత నెక్స్ట్ 14 డేస్లో నెరవేరుతుంది. జై శ్రీరామ్. అందరూ గుర్తుపెట్టుకోవాలి. జై శ్రీరామ్. అండ్ ఓల్డ్ టెంపుల్స్, ఇప్పుడు మా డాక్టర్ నారీ ఫౌండేషన్ తరఫున ఓల్డ్ టెంపుల్స్కి యూత్ని తీసుకెళ్ళి ఓల్డ్ టెంపుల్స్ని మరి యొక్క ప్రాముఖ్యత చెప్పడం అనేది మా దాంట్లో ఒక ఘట్టం. దానికి ఆధారంగా ఈ పహాడీ హనుమాన్ టెంపుల్కి మేము విచ్చేయడం జరిగింది. ఇక్కడున్న చాలా వైబ్రేషన్స్ ఉన్నాయి. ఒక్కసారి మీరు విచ్చేసి చూడండి, మళ్ళీ వస్తూ ఉంటారు. టెంపుల్ కోసం ప్రాముఖ్యత చెప్పాలంటే నాకంటే ఎక్కువగా మన పనన్న గారు బాగా చెప్తారు. నాకు తెలిసిన ఇంట్లో ఏంటంటే యథార్థ సంఘటనలు నేను మాత్రం 1-2 చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇక్కడ ఈ టెంపుల్ మా అమ్మగారి నుంచి, నేను చిన్న ఉన్నప్పటి నుంచి మా అమ్మ నా చేయబట్టుకొని తీసుకొచ్చేది ఈ టెంపుల్కి. ఒకప్పుడు ఈ టెంపుల్లో అసలు ఇక్కడ రావాలంటేనే కొంచెం భయపడేది, ఆ విధంగా ఉండేది టెంపుల్. అసలు ఈ టెంపుల్ యొక్క విస్తీర్ణత 12 ఎకరాల చిల్లర అండి. ఇప్పుడు మిగిలింది మనకు 5 ఎకరాల చిల్లర. అంటే ఈ మిగతా అన్నీ ఎక్కడ పోయినాయో మీ మీడియా ద్వారా మీకే తెలుస్తుంది. అయితే దాంట్లో మేము ఇప్పుడు ఏం వదిలేదండి. ఈ టెంపుల్ యొక్క ఎవరైతే టెంపుల్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ ఉన్నారో వాళ్ళకు కూడా మేము నోటీసులు పంపించడం జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మేము వచ్చినాము ఇప్పుడిప్పుడే ఇనిషియేటివ్ తీసుకున్నాము టెంపుల్ యొక్క ల్యాండ్ని కాపాడాలని. దానికి ఏంటంటే మీ అసలు ప్రైమ్ ఛానల్ వాళ్ళు కొంచెం ప్రోత్సహిస్తే దాన్ని ఏంటంటే మేము ఖచ్చితంగా చలో ఇవాళ కాకపోవచ్చు కానీ రేపైతే అది టెంపుల్కి చెందుతుందని నేను కోరుకుంటున్నాను. అదొకటి మేజర్గా మనం దేవుని భూములు దేవునికే చెందాలి, వేరే వాళ్ళకి చెందాలి. అంటే వాళ్ళని మేము కొల్లగొట్టాలన్నా వాళ్ళని ఖాళీ చేపియాలన్నా అనేది కాదు. దేవుని భూములు దేవునికే చెందాలి. అట్లా మేము కష్టపడుతున్నాము. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఈ టెంపుల్కి ఒక కాంపౌండ్ వాల్ అనేది కూడా అసలు ఏమి లేకుండేది. ఇక్కడ అన్ని యాంటీ సోషల్ ఏవేవి జరగాలనో అన్నీ జరుగుతుంటాయి ఇక్కడ. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత దీన్ని ఒక స్క్వేర్గా చేసి టెంపుల్ని ఒక చిన్న కాంపౌండ్ వాల్, ఫస్ట్ అయితే ఇంటర్నల్ కాంపౌండ్ వాల్ చేసినాం. దాతల సహకారంతో ఒక ఇంటర్నల్ కాంపౌండ్ వాల్ చేసి కొంచెం టెంపుల్ని మెల్లమెల్లగా కొంచెం డెవలప్మెంట్ చేస్తున్నాం. దీనికి అందరూ అన్ని విధాలుగా, అంటే ప్రతి ఒక్కరు డబ్బు ఒకటే సహాయం చేయరు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సహాయం చేస్తారు. ఒకళ్ళు వచ్చి పూజలు చేస్తారు, ఒకళ్ళు భక్తి రూపంగా వచ్చి వాళ్ళు ఇక్కడ అందరిని ఒక 10 మందిని గ్యాదరింగ్ చేస్తారు. అంటే టెంపుల్ని కొంచెం రన్నింగ్లో పెట్టేవాళ్ళు కొంతమంది, దాత రూపంగా వచ్చేవాళ్ళు కొంతమంది, అట్లా భక్తి రూపంగా దాతల రూపంగా వీళ్ళని అందరినీ మేము కలుపుకొని అందరినీ పెట్టుకొని ఈ విధంగా కొంచెం మెల్లమెల్లగా డెవలప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన ఫణి గారు ప్రతి మంగళవారము 108 ప్రదక్షిణాలు చేస్తుంటారు. మళ్ళా ఆయనకు కొంచెం వీలు పడితే ఖచ్చితంగా మంత్లీయో లేకుంటే 2 మంత్స్కో ఒకసారి 108 హనుమాన్ చాలీసా పారాయణం కూడా చేస్తుంటాడు. నేను అనేది ఏంటంటే ఆయనను కోరుకునేది, ఇంతకుముందు కూడా నేను కోరుకున్నా, ఆయనను ప్రతి నెల ఇక్కడ 108 హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని నేను కోరుతున్నా మీ అందరి ద్వారా, ఈ మీడియా ద్వారా. ఎందుకంటే ఈ టెంపుల్కి ఎన్నిసార్లు మనం పారాయణం చేస్తుంటే అంత భక్తులు పెరుగుతున్నారు. ఇప్పుడు ఆయన ఫస్ట్ ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు
ఆయన మన సురేష్ గారు, మహేష్ గారు, ఒక నలుగురు, ఉదయ్ గారు, వాళ్ళు ఇల్లు ఒక 5-6 మంది వచ్చినారు, పెద్ద మనుషులు ఒక 2, వాళ్ళు వీళ్ళు వస్తుండే. ఇప్పుడు ఈరోజు ఎంతమంది వస్తున్నారు ఆయన పారాయణం చేస్తే? మొత్తం అందరూ ఒక చిన్న ప్రోగ్రాం చేస్తే దాదాపు దగ్గర ఒక మినిమం ఒక 50 మంది అయితే మినిమం వచ్చి నిలబడతారు. అంటే అలాగా మెల్లమెల్లంగా డెవలప్ అవుతున్నారు, ఇంకా డెవలప్ కావాలి. మరి దానికి ఫనీ గారు సహకారం ఉండాలి. అట్లనే ఇవాళ మన మేడం గారు, డాక్టర్ మేడం గారు వచ్చారు. వచ్చిన ముందు వచ్చి ఆమె చూసుకొని, ఆమె టైం ఇచ్చి వచ్చి చూసుకొని వెళ్ళి ఇవాళ ఇంత మంచి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ కావడానికి కారణం కూడా ఇవాళ మా మేడం గారు కూడా అని నేను చెప్పుకుంటాను మీ అందరి ద్వారా. ఎందుకంటే అంత టైం తీసుకొని ఇక్కడ వచ్చి ఉండి చేసి ఇవన్నీ చేయడం అంటే అది నాట్ ఏ జోక్. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడో ఒకసారి టైం దొరుకుతుంది, ఒక సాటర్డే సండేనో ఏదో ఒక టైంలో దొరుకుతుంది. అంటే డాక్టర్స్కి నో సండే నో మండే. బట్ ఆమె ఇంత టైం పెట్టుకొని ఇక్కడ అన్నీ చేయడం కూడా మాకు చాలా మంచిగా అనిపించింది. ఇదే విధంగా ఎప్పుడు ఇంకా అందరూ ఆమె ద్వారా ఇంకా భక్తులు పెరగాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ప్రైమ్ ఛానల్ ద్వారా కూడా ఇప్పుడు మన సిఓ గారు అన్నట్టు మేము సనాతన ధర్మం కోసం మేము ఎక్కడన్నా ఏదన్నా టెంపుల్ కానీ ఏ ఇష్యూలైనా మేము ముంగట ఉంటామన్నారు. దానికి చాలా థ్యాంక్స్ అండి. మేము దానికి ఎంతో కృతజ్ఞతని. ఎందుకంటే దీన్ని మేజర్ మొత్తం ఈ 5 acres దానికి కాంపౌండ్ వాల్ కట్టాలి. అప్పుడు కానీ ఈ టెంపుల్ ల్యాండ్ని మేము కాపాడిన వాళ్ళం అవుతాం. లేకుంటే ఇది అట్లనే ఉంటుంది. ఈ మా పీరియడ్లోనే ఇది జరగాలి. ఇది జరగాలంటే కొంచెం మీడియా ద్వారా కొంచెం స్ప్రెడ్ కావాలి. అట్లనే భక్తుల ద్వారా కూడా స్ప్రెడ్ కావాలి. కొంచెం దాతలు కూడా వస్తారు. ఇవన్నీ జరిగితేనే మన టెంపుల్ చాలా బాగుంటుంది. ఇంకా బాగా చేయాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు నా ద్వారా మా కమిటీ ద్వారా అందరూ ఎంతో కొద్దిగా సాయం చేసి అందరూ ఈ లెవెల్కి తీసుకొచ్చారు. మరి ఇంకొక మేడం అన్నట్టు దీన్ని ఒక పెద్ద దైవక్షేత్రము, పుణ్యక్షేత్రంలా కావాలి అంటే మరి అందరు రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మీరు ప్రతి శనివారమో మంగళవారమో మీకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్కి విజిట్ చేస్తుండండి. ఇదే నా రిక్వెస్ట్. జై శ్రీరామ్, జై శ్రీ పహాడి హనుమాన్.